పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేసీఆర్ అన్న ఒక్క మాటతో రేవంత్ రెడ్డి లేనిపోని వివాదాలను కొని తెచ్చుకున్నట్లు, నీటి వివాదాల విషయంలో విమర్శలు చేసినా మరోసారి సెంటిమెంట్ను రేకెత్తించడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి పడిపోయినట్లేనని గుసగుస. తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ది అంటూ ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా సరే ఆచితూచి చేస్తారు. అలాగే ఏం చేసినా సరే దానికి ఒక లెక్క అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డిని చాలా ఈజీగా ట్రాప్ చేశారట కేసీఆర్. ఓ రకంగా చూస్తే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఎన్ని ఇరకాటంలో స్కెచ్లు వేసినప్పటికీ కేసీఆర్ కన్నా అనుభవంలో రాజకీయాల్లో చాలా తక్కువ అని చెప్పాలి. అదే నిదర్శనంగా ఒక ఉదాహరణ కనిపిస్తుందట. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్న నీటి వివాదాలు దానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్లో పడుతున్నట్లే కనిపిస్తుంది. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ మరోసారి విసురుతున్న సెంటిమెంట్ వలలో రేవంత్ రెడ్డి చిక్కుకున్నట్లే కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలు మరో 3 ఏళ్లు ముందుగానే జల వివాదాలు ఒక రకంగా అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. కేసీఆర్ ఓటమి పాలైన తర్వాత ప్రధానంగా నీటి విషయంలోనూ, అందులోనూ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో సెంటిమెంట్ లేని కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ప్రస్తావిస్తూనే ఇరు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానీటి పంపకాల తేనెతుట్టెను కదిపారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వేసిన ట్రాప్లో చిక్కుకున్నారు. కేసీఆర్ తాము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు ముందుగానే శాసనసభ సమావేశాలు పెట్టి జల వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇక్కడ తాను చెప్పినందుకే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని వ్యాఖ్యానించడంతో అటు ఏపీలోనూ నీటి యుద్ధం మొదలైంది. అయితే చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న స్నేహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా బయటపెట్టారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాజాగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలను పరిష్కరించుకోవడం కోసం చర్చలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లో కాకుండా మనమే పరిష్కరించుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. కేసీఆర్ అన్న ఒక్క మాటతో రేవంత్ రెడ్డి గెలుక్కొని లేనిపోని వివాదాలు కొని తెచ్చుకున్నట్లయిందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎంత కేసీఆర్పై నీటి విషయంలో విమర్శలు చేసినా మరోసారి సెంటిమెంట్ను రేకెత్తించడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విభిన్న రకమైన రాజకీయ వాతావరణం, విభజిత రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఆంధ్రాలో కుల రాజకీయాలు వర్కౌట్ అయితే తెలంగాణలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను కేసీఆర్ అస్త్రంగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే పరిస్థితిని కేసీఆర్ క్రియేట్ చేశారు. రాజకీయంగా కేసీఆర్తోనే ఒక రకంగా ఈ రకమైన విధానం ఎప్పుడు మొదలైంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రత్యేకించి తానంత తానుగానే నీటి వివాదాలకు సంబంధించి ప్రత్యేకించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన పరిమాణం. అంటే ఆయనకు తెలియకుండానే రేవంత్ కేసీఆర్ ట్రాప్లో పడిపోయినట్లు లెక్క. దీనికే కేసీఆర్ మొత్తం స్కెచ్ వేశారని ఇప్పటికే నిపుణులు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో కాస్తంత రేవంత్ రెడ్డి ఆలోచించి ఉండాల్సిందనేది చాలా మంది మాట. చూడాలి మరి ఇకపై ఏమవుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.